ఆంధ్రప్రదేశ్లోని ఎన్నో పల్లెటూర్ల లాంటిదే రామచంద్రపురం కూడా. పచ్చని పొలాలు, ప్రశాంతమైన వాతావరణం, పైకి చూస్తే అంతా అందంగానే ఉంటుంది. కానీ ఆ అందమైన ఊరికి ఒక చీకటి రహస్యం కూడా ఉంది. ఊరి చివర పొలాలకు అవతల ఒంటరిగా ఒక చెట్టు నిలబడి ఉంది. ఆ మహావృక్షం ఒక భారీ చింత చెట్టు. వందల ఏళ్ల వయసున్న ఆ చెట్టు దాని ఊడలు భూమిలోకి పాకుపోయి చూడడానికి ఒక వింత ఆకారంలో భయంకరంగా కనిపిస్తుంది. పగలు పక్షులు బాటసార్లకు నీడనిచ్చే ఆ చెట్టు రాత్రి పడితే చాలు తన అసలు స్వరూపాన్ని చూపిస్తుంది. ఊరు జనం గట్టిగా నమ్ముతారు. ముఖ్యంగా అమావాస్య రాత్రులు ఆ చెట్టు దగ్గర వింత శబ్దాలు వస్తాయని, ఆడవాళ్ళ ఏడుపులు నవ్వులు వినిపిస్తాయని చెప్పుకుంటారు. కొందరైతే చెట్టు కొమ్మల మధ్యలో తెల్లటి ఆకారం కదలడం కూడా తమ కళ్ళతో చూశామని కూడా చెప్తారు. ఆ చెట్లపై ఒక బ్రహ్మ రాక్షసి ఉందని, దాని జోలికి వెళ్ళిన వాళ్ళను అది బలి తీసుకుంటుందని తరతరాలుగా చెప్పుకుంటున్నారు. ఆ చెట్టు కింద రాలిన చింతపండును ఏరుకోవడానికి వెళ్ళిన వాళ్ళు సైతం అంతు చిక్కని జబ్బుల పాలైనారు సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఆ చెట్టు గాలి సోకితేనే రోగాలు వస్తాయని, అందుకే సాయంత్రం 6 దాటిందంటే ఆ దారిలో వెళ్ళడానికి ఎవరు సాహసించరు. పెద్దలు చెప్పే ఈ మాటలకు ఆధారాలు లేకపోవచ్చు, కానీ వాళ్ళ కళ్ళలో కనిపించే భయం మాత్రం ఈ కథలకు ప్రాణం పోసింది. అదే ఊరికి చెందిన నలుగురు స్నేహితులు సురేష్, రవి, ఆనంద్ మరియు కార్తీక్. వీళ్ళందరూ 25 కుర్రాలు, చదువుకొని పట్టణంలో పెరిగిన వాళ్ళు. వాళ్ళకి ఈ కథలన్నీ మూఢనమ్మకాలుగా అనిపించాయి. ఊరు వాళ్ళు భయాన్ని చూసి నవ్వుకునేవారు. ఈ 20వ శతాబ్దంలో కూడా ఇంకా దయ్యాలు ఉన్నాయంటారా, భూతాల కథలేంటి, అంతా భయమైతే ఆ చెట్టు నరికేయచ్చు కదా అని పెద్దవాళ్ళను ఎగతాళి చేసేవారు. ఒకరోజు రచ్చబండ దగ్గర కూర్చున్నప్పుడు మళ్ళీ ఆ చింత చెట్టు వార్త వచ్చింది. రేపు అమాస్య అని ఎవరో అన్నట్టు అటువైపు వెళ్ళొద్దు అని ఊరు పెద్దలు ఒకరు హెచ్చరించారు. ఆ మాటలు వినగానే రవికి కోపం వచ్చింది. ఆసక్తిగా ఒకేసారి కలిగాయి. ఈ కథకు ఇవాళతో ఫుల్ స్టాప్ పెట్టాలని అనుకున్నాడు రవి. రేపు అమావాస్య రాత్రి మనం ఆ చెట్టు దగ్గరికి వెళ్దాం. అక్కడ ఏముందో వీడియో తీసి ఊరు ప్రజలందరికీ చూపిద్దాం. వాళ్ళలో ఉన్న ఈ మూఢనమ్మకాలను, భయాన్ని పోగొడదాం అని వాళ్ళ ఫ్రెండ్స్కి సవాల్ విసిరాడు. సురేష్ మొదట కొంచెం భయపడ్డాడు. ఒరేయ్, పెద్దలు అంతలా చెబుతున్నారు, అందులో ఏదో ఉండే ఉంటుంది, మనకెందుకురా ఈ రిస్క్ అన్నాడు. కానీ కార్తీక్, ఆనంద్ మాత్రం రవికి సపోర్ట్ చేశారు. ఏం కాదులేరా, మన దగ్గర టార్చ్ లైట్లు ఫోన్లు ఉన్నాయిగా, దయ్యం వస్తే సెల్ఫీ తీసుకుందాం అంటూ నవ్వారు. ముగ్గురు రెడీ అవ్వడంతో సురేష్ కూడా వాళ్ళతో కలవక తప్పలేదు. ఆ రాత్రి వాళ్ళు తమ జీవితంలోనే ఎంత పెద్ద తప్పు చేశారో వాళ్ళకప్పుడు తెలియదు. తర్వాత రోజు అమావాస్య అయింది. ఆకాశంలో చుక్కలు కూడా కనిపించినంత కారు చీకటిగా ఊరంతా నిశ్శబ్దంలో మునిగిపోయింది. రాత్రి 11 గంటల సమయంలో ఆ నలుగురు స్నేహితులు ఎవరికీ తెలియకుండా ఇళ్లలోంచి బయటపడ్డారు. చేతిలో పెద్ద టార్చ్ లైట్లు, మెడలో కెమెరాలుతో వాళ్ళ ఊరి చివర ఉన్న ఒక చింత చెట్టు వైపు నడక ప్రారంభించారు. ఊరు దాటి పొలాల గట్ల మీద నడుస్తుంటే వారి గుండెల్లో ఏదో తెలియని ఆందోళన మొదలైంది. రోజు నడిచే దారే అయినా ఆ రాత్రి అది ఎంత కొత్తగా, భయంకరంగా అనిపించింది. చుట్టూ వినిపించే కీటకాల శబ్దాలు కూడా ఒక్కసారిగా ఆగిపోయాయి. శ్మశాన నిశ్శబ్దం ఆవరించింది. దూరం నుంచి ఆ చింత చెట్టు ఆకారం ఏదో భయంకరమైన జంతువు నక్కి కూర్చున్నట్లుగా అనిపించింది.
చెట్టు దగ్గరికి వెళ్ళే కొద్దీ గాలి చల్లగా వీయడం మొదలైంది. ఆ గాలిలో ఏదో తెలియని దుర్వాసన. చెట్టు దగ్గరికి చేరుకోగానే అక్కడి నిశ్శబ్దం వాళ్ళను మరింత భయపెట్టింది. అంత పెద్ద చెట్టు మీద ఒక్క పక్షి కూడా లేదు. వందల కొద్దీ వేలాడుతున్న చింతకాయలు గాలికి కూడా కదలడం లేకుండా స్థిరంగా ఉన్నాయి. అది ప్రకృతికే విరుద్ధంగా అనిపించింది. చూశారా, ఇక్కడ ఏమీ లేదు, అంతా మన భయమే అన్నాడు కార్తీక్. తన భయాన్ని ధైర్యంగా నటిస్తూ దాచుకుంటూ వాళ్ళ చెట్టు కిందికి వెళ్ళారు. కెమెరా ఆన్ చేసి రికార్డ్ చేయడం మొదలుపెట్టారు. చూడండి మిత్రులారా, రామచంద్రపురం జనాల్ని భయపెడుతున్న చింత చెట్టు ఇదే. ఇక్కడ ఏ దయ్యం లేదు, ఏ భూతం లేదు అని రవి కెమెరా వైపు చూస్తూ మాట్లాడడం ప్రారంభించాడు. సరిగ్గా అర్ధరాత్రి 12 దాటుతుంది. ప్రశాంతంగానే ఉంది. వాళ్ళు ఇక వెనక్కి వెళ్ళిపోదాం అనుకుంటున్న క్షణంలో అది మొదలైంది. చెట్టుపై నుంచి సన్నగా ఎవరో గుసగుసలాడిన శబ్దం నలుగురికి ఒకేసారి వినిపించింది. అందరూ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. టార్చ్ లైట్ చెట్టుపైకి వేశారు. కానీ వారికి ఏమీ కనిపించలేదు. అది గాలి శబ్దంరా అన్నాడు ఆనంద్. కానీ అతని గొంతు వణికింది. వెంటనే ఒక ఆడ గొంతుతో చిన్న నవ్వు వినిపించింది. ఆ నవ్వు చెట్టు చుట్టూ ప్రతిధ్వనించింది. ఈసారి అది భ్రమ కాదని వాళ్ళకు అర్థమైపోయింది. వాళ్ళ గుండెలు వేగంగా కొట్టుకోవడం మొదలయ్యాయి. అకస్మాత్తుగా వాళ్ళ చుట్టూ పెను తుఫాన్ల గాలి బలంగా వీచడం మొదలైంది. కానీ ఆశ్చర్యంగా ఆ గాలి కేవలం ఆ చెట్టు చుట్టూ మాత్రమే ఉంది. పక్క పొలాల్లోని పైరు కూడా కదలడం లేదు. చెట్టు కొమ్మలు వికృతంగా ఊగసాగాయి. చింతకాయలు ఒకదానికోటి కొట్టుకుంటూ భయంకరమైన శబ్దాలు చేస్తున్నాయి. పదండిరా, ఇక్కడి నుండి పారిపోదాం అని సురేష్ గట్టిగా అరిచాడు. వాళ్ళు వెనక్కి తిరిగే లోపే కార్తీక్ పెద్దగా అరుస్తూ గాల్లో లేచాడు. ఏదో అదృష్ట శక్తి అతన్ని పైకి లాగి చెట్టు కొమ్మల్లోకి విసిరేసినట్లు అనిపించింది. ఒకే ఒక్క భయంకరమైన అరుపు వినిపించింది. ఆ తర్వాత అంతా నిశ్శబ్దం. భయంతో పిచ్చెక్కిన రవి, ఆనంద్, సురేష్ పరుగులు పెట్టారు. కానీ ఆనంద్ కాలు ఒక వేరుకు చిక్కుకుంది. అతను కింద పడిపోయాడు. అరే, నన్ను లాగుతుందిరా, కాపాడండి అని అతను అరుస్తుండగానే ఆ నల్లటి నీడ అతన్ని చెట్టు మొదట్లోకి లాగేసుకుంది. అతని అరుపులు నెమ్మదిగా మూగబోయాయి. ఇప్పుడు మిగిలింది సురేష్, రవి మాత్రమే. ప్రాణభయంతో ఊరువైపు పరుగులు తీస్తున్నారు. వాళ్ళ వెనుక ఆ నవ్వు మళ్ళీ వినిపించింది. ఈసారి మరింత గట్టిగా మరియు పైశాచికంగా వినిపించింది. రవి పరిగెత్తుతూనే వెనక్కి చూశాడు. ఆ క్షణం అతని కళ్ళల్లో కనిపించిన భయాన్ని వర్ణించడం సాధ్యం. అతను అక్కడే ఆగిపోయి గట్టిగా కేక పెట్టాడు. సురేష్ అతని చేయి పట్టుకొని లాగడానికి ప్రయత్నించాడు. కానీ రవి శరీరం చల్లగా బిగుసుకుపోయింది. అతని కళ్ళు తెరుచుకొని ఉన్నాయి, కానీ వాటిలో ప్రాణం లేదు. నిలబడిన చోటే విగ్రహంలా కుప్పకూలిపోయాడు. ఇంకా అంతే. ఆ రాత్రి ఆ చెట్టు దగ్గర నిజంగా ఏం జరిగిందో ఊహించడం కూడా కష్టం. ప్రపంచంలో మనకు తెలియని ఎన్నో ప్రదేశాలు, వాటికి సంబంధించిన భయానక కథలు ఉంటాయి. మీ ప్రాంతంలో లేదా మీకు తెలిసిన చోట ఇలాంటి కథలు ఏమైనా ఉన్నాయా? ఉంటే కింద కామెంట్లో తెలపండి. ఇంక కథలోకి వెళ్తే, సురేష్ ఒక్కడే ఎలాగో ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని ఊర్లోకి చేరుకున్నాడు. అతను నేరుగా గ్రామ పెద్ద ఇంటి తలుపును బాదుతూ అక్కడే స్పృహ తప్పి పడిపోయాడు. తెల్లారి ఊరి వాళ్ళు అతన్ని లేపి నీళ్లు చల్లి ఏం జరిగిందని అడిగారు. కానీ సురేష్ నోటి నుండి మాట రాలేదు. అతని కళ్ళు భయంతో విస్తరించి ఉన్నాయి. శరీరం వణికిపోతుంది. చెట్టు శబ్దంతో అర్థం పడడం లేకుండా మాట్లాడాడు. తెల్లవారగానే ఊరు వాళ్ళు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు గ్రామస్తులతో కలిసి ఆ చెట్టు దగ్గరికి వెళ్ళారు.
అక్కడ వారికి కార్తీక్ చేతిలోంచి జారిపడిన కెమెరా, ఆనంద్ చెప్పు మాత్రమే దొరికాయి. రవి మృతదేహం చెట్టుకు కొద్ది దూరంలో కాల్వలో పడి ఉంది. వైద్యులు అతని మరణానికి కారణం తీవ్రమైన గుండెపోటు అని తేల్చారు. కానీ అంత ఆరోగ్యంగా ఉన్న యువకుడికి గుండెపోటు ఎందుకు వస్తుందో ఎవరికి అంతుపట్టలేదు. పోలీసులు కార్తీక్ మరియు ఆనంద్ కోసం చుట్టుపక్కల ప్రాంతమంతా గాలించారు. కానీ వాళ్ళ ఆచూకీ ఎక్కడా లభించలేదు. వాళ్ళు ఏమయ్యారో, ఎక్కడికి వెళ్ళారో ఎవరికీ తెలియదు. అదృశ్యమైన కేసుగా పోలీసులు కేసు నమోదు చేసి చేతులెత్తేశారు. ఆ సంఘటన తర్వాత సురేష్ కొన్ని నెలల పాటు మంచం పట్టాడు. అతను మానసికంగా తీవ్రంగా దెబ్బతిన్నాడు. నిద్రలో కూడా ఉలికిపడి లేచేవాడు. ఆ తర్వాత అతని కుటుంబం అతన్ని తీసుకొని ఆ ఊరు విడిచి శాశ్వతంగా వెళ్ళిపోయారు. ఆ రోజు నుండి రామచంద్రపురం ప్రజలు ఆ చింత చెట్టు పేరు ఎత్తడానికి కూడా జంకుతారు. సూర్యుడు అస్తమించక ముందే ఇళ్లలోకి వెళ్ళి తలుపులు వేసుకుంటారు. ఆ చెట్టు ఇప్పుడు మరింత భయంకరంగా తన రహస్యాన్ని ఎవరు ఛేదించలేరన్న గర్వంతో నిలబడి ఉంది. కొన్ని కథలకు ముగింపు ఉండదు, కొన్ని ప్రశ్నలకు సమాధానాలు దొరకవు. ఆ చింత చెట్టు రహస్యం కూడా అలాంటిది. ఇది తరతరాలుగా కొనసాగుతున్న ఒక శాపం అని గ్రామస్తులు నమ్ముతారు. ధైర్యం పేరుతో దాని జోలికి వెళ్ళిన వారు ఆ చీకటిలో కలిసిపోవాల్సిందే తప్ప ఆ రహస్యాన్ని ఛేదించడం అసాధ్యం. బహుశా కొన్నిటికి కదిలించకుండా ఉండడమే మనకు క్షేమం.